హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది మీ అందరికీ పనికొచ్చే టిప్ అనమాట అండి. అందరికీ ఉపయోగకరమైన టిప్ అనమాట ఇది. ఈ వీడియో చేసి కూడా నేను 1 మంత్ అవుతుందనమాట. 1 మంత్ తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో అనేది పెడతాం జరుగుతుందనమాట. చూసారండి, మినపప్పు ఎక్కడా కూడా అండి పురుగు పడతాం కానీ పుచ్చు పడతాం కానీ ఎక్కడన్నా ఉందేమో చూసారండి. వేపాకులో నిజంగా అంత పవర్ ఉందండి. మీరు నిజంగా ఇట్లా స్టోర్ చేసుకునే లెక్క అయితే కంపల్సరీగా ఇలా వేపాకు అనేది తీసుకొచ్చి మనం స్టోర్ చేసుకునే ముందు కింద అడుగు భాగంలో మధ్యలో మళ్ళీ పైన కూడా మీరు ఇలా పెట్టుకుంటే చక్కగా మినపప్పు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఉపయోగకరమైన టిప్ అని చెప్పేసి నేను మీకు పెడతాం జరుగుతుందన్నమాట. మీకు చూపించాలి కదా అండి. ఇప్పుడు కొంతమంది ఏంటి టిప్స్ అని చెప్పేసి అని అంటారు, అదేమో తీరా మనం చేస్తేనేమో అది రాదనమాట. సో అందుకని నేను మీకు మళ్ళీ ఇది వీడియో చేయడం జరుగుతుందన్నమాట. చూసారండి, పప్పు ఎక్కడన్నా పుచ్చుపట్టిందేమో చూసారా? ఇదిగోండి, మీకు మళ్ళీ నేను అంతా తీసి చూపిస్తాను చూడండి. ఎక్కడా కూడా పుచ్చు అనేది లేదండి. చక్కగా చాలా అప్పటికప్పుడు మనం స్టోర్ దగ్గర నుంచి తెచ్చుకున్న పప్పులాగా ఉందన్నమాట. సో అందుకని మనం పప్పులు కానీ లేకపోతే మన కందిపప్పే కానీ ఎక్కువ తెచ్చుకుంటాం కదండి. మనం 1 ఇయర్కి సరిపడా 5 మంత్స్కి అట్లా సరిపడా తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా వాటిని మనం దాచుకునే విధానం కూడా తెలిసి ఉండాలన్నమాట. వేపాకులో నిజంగా అంత పవర్ ఉందండి. కంపల్సరీగా మీరు మాత్రం ఎక్కువగా తెచ్చి పెట్టుకుని స్టోర్ చేసుకునే లెక్క అయితే ఈ టిప్ని అయితే మీరు పాటించండి. కంపల్సరీగా పప్పు అసలు పాడవదనమాట. చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కూడా ఆరోగ్యం అనమాట. ఎటువంటి పురుగులు కానీ ఏం కానీ పట్టవన్నమాట. మనం ఆ జాగ్రత్త చేసుకునే విధానం కనుక మనకు తెలుసుంటే కనుక పప్పు అనేది పాడవదనమాట. సో ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దీని గురించి నేను వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీగా మన ఛానల్కి వెళ్ళి ఈ వీడియోని చూడండి, మీకు తెలిసిద్ది అనమాట. ఇది నేను చేసి కూడా దాదాపు 1 మంత్ అవస్తుందనమాట. మళ్ళీ మీకు ఇప్పుడు నేను ఇల్లు అనేది అంతా మన క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో అందుకని నేను మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు కంపల్సరీగా చూడండి. నేను ఎలా చేశాను, మరేమో ఎలా నేను స్టోర్ చేసుకున్నాను అనేది మన ముందు వీడియోలో ఉంటుంది. అది చూసిన తర్వాత ఇది కూడా మీరు చూడండి, అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. సో ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. సో చూసారండి, మినపప్పు ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉందో, ఎక్కడ కూడా పుచ్చుపట్టలేదండి అసలు. ఇదిగోండి చూడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఓకేనా అండి? ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషం అనమాట. సో అందరికీ బాయ్ బాయ్ అండి.